నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, జాబ్ కోసం అని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడో గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటుంది, అయినా ఉద్యోగం రాదు. అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఎందుకు వస్తుందో ఎందుకు రాదో తెలీదు. సో చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు, స్ట్రెస్లో ఉంటారు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో వీటన్నిటికీ ఒక సొల్యూషన్గా ఏదైనా చిన్న అఫర్మేషన్ చేస్తే ఈజీగా జాబ్ వచ్చేసేటట్టు ఏమైనా ఉందా? బాగుంది, చాలా బాగుంది. అన్ని పనులు చేస్తూ ఉంటాం, కానీ జాబ్ అయితే వచ్చారంటున్నారు కదా. అయితే ఇక్కడ ఏంటంటే విషయం, మనకి ఉద్యోగం కావాలి అంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఒకటి పరీక్షిస్తాడు. ఏ అర్హత కోసం అడుగుతున్నాం అర్హత. అప్పుడు మనం డిగ్రీ చదవాలి అంటే ఎగ్జామ్ రాస్తే డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు. డిగ్రీ సర్టిఫికేట్ రాయకుండా ఎగ్జామ్ రాయకుండా సర్టిఫికేట్ ఇస్తారు మనకి. మనం చేయాల్సిన పనుల్లో చాలా వరకు జాబ్ వచ్చాక పొద్దున్నే లేస్తాంలే, జాబ్ వచ్చాక చూద్దాంలే అని చెప్పి ఇంట్లో టైం పాస్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఏ రోజుకి జాబ్ రాదు. అంటే ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏదైనా ప్రయత్నం చేసేసి టైం పాస్ చేస్తారు, ప్రయత్నం చేస్తారు, టైం పాస్ చేస్తారు. ఎంత టైం పాస్ చేస్తారంటే ఖాళీగా టీవీ చూస్తూ, ఫోన్లు చూసుకుంటూ, ఇంట్లో అటు ఇటు తిరుగుతూ, దొర్లుతూ ఇలా ఉండకూడదు. అంటే కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఎఫర్ట్స్ అంటే ఏంటన్నా, మనం ఫిక్స్ అవ్వాలి, మెంటల్లీ ఫిక్స్. అప్పుడే దేవుడు మనకి పనిచేస్తుంది. ఇప్పుడు మనది ఉన్న దేశం కర్మభూమి, అంటే కర్మ సిద్ధాంతమైన భూమి మంది. సో కర్మ సిద్ధాంతం భూమి అంటే ఏంటంటే, ఏదో ఒక పని మీద మనం ఒత్తిడిగా పెట్టి చేస్తేనే ఆ పని అవుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు మంది ఎప్పుడు చేస్తారో ఉద్యోగం అని ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు అనుకోండి, వీళ్ళు రివర్స్లో ఎప్పుడు ఇంతే ముసలిలాగే వాగుతుంటారు అని. కాదు నాన్న, నాకు రావాలని మీరు కోరుకోండి అని చెప్పి అనరు. ఎప్పుడు ఇలా మాట్లాడతారు అని చెప్పి పట్టించకుండా అని చెప్పి అంటారు. ఇలా అన్నప్పుడు నువ్వు తండ్రికి విలువ ఇవ్వలేనప్పుడు నీకు ఉద్యోగంలో బాస్కి విలువ ఇస్తాను గ్యారంటీ ఏంటి? ఇవ్వదు. సో కర్మభూమి ఏంటంటే, కర్మ సిద్ధాంతం ఏమేమి ఉందంటే, మనం ఏం చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియాలి. ఏది ప్రకృతికి అండి. నేను మార్నింగ్ లేవాలి, స్నానం చేయాలి, దేవుడు దండం పెట్టుకోవాలి, ఉద్యోగం కోసం అప్లై చేయాలి. అన్ని కంపెనీస్లో ఉద్యోగాలు అప్లై చేసుకోవచ్చు. కానీ ఇది స్నానం చేయకుండా రాత్రులు ఎప్పుడు పడితే అప్పుడు టైం ఓపెన్ అవ్వగానే అక్కడ చేసేసి ఏంటి ఏ వేలు పడితే అవైల్ చేసేస్తే పనులు అవ్వవు. చాలామంది ఏంటంటే జాబ్ మాకు నేను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ నెంబర్ కాంబినేషన్స్ ఇస్తాను, కానీ దానివల్ల 90% వస్తుంది, కొంత 10% రాదు. ఈ 90% ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళందరికీ వస్తాయి. 10% ఎవరైతే పెట్టరో వాళ్ళు రావు. వాళ్ళు ఏంటంటే, రేపు నాకు జాబ్ కన్ఫర్మ్ అయితే పొద్దున్నే లేస్తాలే, ఇప్పుడు పొద్దున్న లేచి ఏం చేయాలి, పడుకుంటారు. సో జాబ్ కావాలంటే ఏంటి, ఒక నాయకత్వమైన లక్షణాలు. అంటే ఒక నాయకుడివి, అంటే ఆ పోస్ట్కి నువ్వు నాయకుడివి. నాయకుడు అంటే ఏంటి, ఆ ఉద్యోగానికి నీకు అర్హత వచ్చింది, ఆ ఉద్యోగంలో నువ్వు ఏదైనా చేయగలవు. అలాంటి ఉద్యోగం నీకు రావాలంటే ఏం చేయాలి? ఎర్లీ మార్నింగే లేవాలి. ఎప్పుడైతే ఎర్లీ మార్నింగే లేస్తామో, ఎర్లీ అవర్స్లో ఏదైతే కోరికలు రాసుకుంటామో ఖచ్చితంగా నెరవేరుతాయి. చాలామంది మీరు మన పెద్ద పెద్ద సక్సెస్ అయిన బిజినెస్ మ్యాన్స్, ఉద్యోగస్తులు కాదు, వ్యాపారస్తులు, ఏ రంగంలో ఆ రంగంలో వాళ్ళందరూ సక్సెస్ అయిన వాళ్ళు. ఇక్కడ ఫుడ్ ఇండస్ట్రీ నుంచి తీసుకోండి, ఇంకా ఏ ఇండస్ట్రీ తీసుకోండి, వాళ్ళ జీవిత స్టోరీస్, అంటే వాళ్ళ పర్సనల్ స్టోరీస్ బుక్స్ రాస్తుంటారు ఏంటి, ఆత్మకథలు అంటారు కదా, అలాంటి కథలు ఉంటాయి. దాంట్లో పేజ్ తీసి చదవండి, వాళ్ళు చెప్తారు. ఏ ఒక్క బిజినెస్ మ్యాన్ అయినా తను ఎంత పెద్ద సక్సెస్ అయ్యి ఒక స్టార్ అయ్యాడంటే, తన సక్సెస్ పదాలన్నీ కూడా ఏంటంటే ఎర్లీ అవర్స్లో నేను రాసుకున్నవి అని రాస్తారు. ఒక్కళ్ళ జీవితం పుస్తకం చదివితే మీకు అర్థమైపోద్ది. చాలామంది పుస్తకాలు రాస్తున్నారు కదా, ఆయన లైఫ్ స్టైల్ ఇలా స్టార్ట్ అయింది, ఇలా మొదలైంది, ఇలా ప్రారంభమైంది. మూవీస్ కొని తీస్తున్నారు. సో మూవీస్ చూడొచ్చు, కాకపోతే నేనంటే పుస్తకాలు చదవండి. మూవీస్లో కొంత మనకి అనుకూలంగా ఉండేటట్టుగా మారుస్తారు. ఆ స్టేజ్గా ఉండడానికి అవ్వదు కదా, కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం, కొంచెం ఫైనాన్షియల్ కావాలని చెప్పేసి దాన్ని చేస్తారు. ఇలా కాకుండా పుస్తకాలు తీసి ఒక పుస్తకం చదవండి. సో ఈయన ఎలా సక్సెస్ అయ్యాడు దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది లైఫ్ స్టైల్ ఎలా ఉండాలని. అంతేగాని వాళ్ళు ఉద్యోగం ఇస్తే నేను చేసి పెడతాను అని చెప్పి చాలామంది కబుర్లు చెప్తారు. నాకు ఇచ్చేవాడు ఉండాలి కదా, ఏంటి వాడికి అదృష్టం ఉండాలి నాకు ఇవ్వాలంటే అని కొంతమంది మాట్లాడతారు. కాదా, చాలా తప్పది. మనకి ఏ ఉద్యోగం కావాలన్నా
మనం ఉద్యోగానికి సిద్ధంగా పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేయాలి. స్నానం చేసి సూర్య నమస్కారం చేయాలి. సూర్యుడికి అర్ఘ్యపాత్రతో అర్ఘ్యం వదిలి సూర్య నమస్కారం చేసి 108 సార్లు చక్కగా ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః అని చెప్పేది ఆయన ముందు కూర్చొని మంత్రం చేయాలి. సూర్యాయ నమః, రవాయ నమః అనేది అందరూ చేయట్లేదు. అందరూ ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే సూర్యుడికి నమస్కారం చేసి ఆయనకి నమస్కార ప్రియుడు. సో ఆయనకి నమస్కారం ఏంటి ప్రదక్షిణ పరంగా పొర్లు దండాలుగా ఆయనకి అన్ని నమస్కారాలు చేసి అప్పుడు ఆయన ఎదురుగుండా కూర్చొని ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః అని చెప్పి 41 days చేస్తూ ఏంటి ఇంట్లో వాళ్ళని వ్యతిరేకించి మాట్లాడకూడదు. ముఖ్యంగా తండ్రిని, తర్వాత తల్లిని. వీళ్ళు వ్యతిరేక భావంతో వాళ్ళు మాట్లాడకుండా ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి 41 days తర్వాత 42 days ఉద్యోగం వస్తుంది ఉద్యోగం. చాలా సింపుల్, మంచి పవర్ఫుల్ రెమెడీ కూడా చెప్పారు. కానీ చేయాలి, పాటించాలి. దీంతో సంస్కారం కూడా వచ్చేస్తుంది. ఎప్పుడైతే సంస్కారం మనకు వచ్చిందో భగవంతునికి అర్హత వచ్చింది, నువ్వు కరెక్ట్గా వెళ్ళు. ఇప్పుడు చాలా మంది మన అయ్యప్ప దీక్షలు చేస్తారు, ఏదో కోరిక ముక్కి ఆ కోరిక తీరుతుంది, మళ్ళీ చేస్తారు, మళ్ళీ అయ్యప్ప దీక్ష పెడతారు, మళ్ళీ కోరుకుంటారు. ఎందుకు అయ్యప్ప దీక్ష చేస్తారు అందరూ? సో అయ్యప్ప స్వామి దీక్ష అనేది ఏంటంటే ఖచ్చితంగా 4 లేస్తారు, చన్నీళ్ళే స్నానం చేస్తారు, డిసిప్లిన్ ఏంటి పలహారం తక్కువ తింటారు, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, ఏంటి నోట్లో నుంచి చెడు మాట రాకూడదు, ఎవరినైనా స్వామి అని పిలవాలి. ఎందుకు ఈ నియమాలు ఇవన్నీ? మన జీవితంలో సక్సెస్ కావాలంటే ఒక 41 days ఇలా చేస్తే దారిలోకి వస్తారని చెప్పి ఈ దీక్ష పెట్టారు. సో అందుకే ఈ దీక్ష అందరు ఎప్పుడు చేస్తారు? ఎక్కువ చేసేది నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. మన డిగ్రీస్ అయిపోయేప్పుడు అందరికి పిల్లలకి అక్టోబర్ నవంబర్ నుంచి అయిపోతాయి వాళ్ళ డిగ్రీస్. అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ ఖాళీ కదా వాళ్ళు, అందుకని చేస్తారు. సూపర్. సో ఇవన్నీ మన పెద్దవాళ్ళు మనం పూర్వం పెట్టారు. నాన్న హనుమాన్ దీక్ష అని, శివ దీక్ష అని, అయ్యప్ప దీక్ష అని, దుర్గామాల అని చెప్పేసి అమ్మవారి దీక్ష అని ఇలా పెట్టారు దీక్షలు. ఎందుకంటే మనం కంట్రోల్ చేసుకోలేం కనుక మనకు ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఏ శక్తి అంటే ఏదైనా నచ్చిన శక్తి. కొంతమందికి అయ్యప్ప ఇష్టం, కొంతమందికి శివుడు ఇష్టం, కొంతమంది హనుమంతుడు ఇష్టం, కొంతమందికి అమ్మవారి ఇష్టం. అందుకే మాల వేయండి అని చెప్తారు. సో మాల వేస్తే ఖచ్చితంగా మనం ఆ మాల మీద ఉన్న భయము, శ్రద్ధ, బాధ్యత దానితో ఖచ్చితంగా వీళ్ళు 100% చేస్తారు. అందుకని సో నేను మిమ్మల్ని మాల వేసుకుని చెప్పట్లేదు. పొద్దున్న లేచి సూర్య నమస్కారం చేసి ఓం నమో హనుమతే నమః రోజంతా చెడు మాటలు మాట్లాడకుండా బద్ధకంగా మంచం మీద వేళలో పడుకొని నిద్రించకూడదు. తెల్లవారి 6 తర్వాత పడుకుంటే బద్ధకస్తులు కింద లెక్క. రాత్రి సాయంకాల సమయంలో 6 నుంచి 7 పడుకోకూడదు, 7 తర్వాత పడుకోవచ్చు. ఈ 5 to 6 చాలా మంది పడుకుంటారు, ఈ 5 to 7 పడుకుంటారు. కొంచెం 4 వరకు లేచి ఉండి సాయంత్రం 4 వరకు ఉండి ఇంట్లో ఉండి 4 వెళ్ళి పడుకొని 7:30, 8 లేస్తారు. అది దోషమే. సో మధ్యాహ్నం పూట పడుకోవాలి అంటే 1 గంట నుంచి 2 వరకే. అది నిషిద్ధ కాలాలు. ఆ టైంలో ప్రేతశక్తి ఎక్కువ ఉంటుంది. ఆ ప్రేతశక్తి మన మీద పడకుండా ఉండడానికి నిద్రపోవాలని చెప్పేవాళ్ళు. అందుకే మన పెద్దవాళ్ళు అర్ధరాత్రులు మధ్యాహ్నాలు బయటికి వెళ్ళకండి అని చెప్పేసి అనేవాళ్ళు. సో అర్ధరాత్రి పడుకోమని చెప్పింది దానికోసమే. సో 11 తర్వాత పడుకోపోండి అని చెప్పేసి చెప్పేవాళ్ళు, ఎందుకంటే అది నిషిద్ధ సమయాలు. అలాగే మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళొద్దని చెప్తారు. అది ఎందుకంటే అది ఆ టైంలో ప్రేతశక్తి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఆ శక్తి వల్ల ఏంటంటే మనం నెగిటివ్గా మాట్లాడతాం, నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది మన మీద తెలియకుండానే. ఆ టైంలో వెళ్ళకూడదని, అందుకని విషయం. చాలా చక్కటి విషయాలు చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.